ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రశ్నోత్తరాలతో మొదలైంది. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియాకి శుభాకాంక్షలు తెలిపింది అసెంబ్లీ. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా స్ఫూర్తిదాయకమైన ఆట తీరు ప్రదర్శించారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశంసించారు. ఏపీలో 30,000 కోట్ల రూపాయల పెట్టుబడుల లక్ష్యంతో ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ తెచ్చామన్నారు మంత్రి టీజీ భరత్. 16 రకాల ఇన్సెంటివ్స్ ఇస్తున్నామని సభలో చెప్పారు. వీటిపై అవగాహన కల్పించే చర్యలు ప్రారంభించామని తెలిపారు. ఆర్గానిక్ ఫార్మింగ్ ఉత్పత్తుల పెంపుపై చర్యలు తీసుకుంటున్నామన్నారు టీజీ భరత్. గ్రాంట్లు, డిమాండ్లపై సభలో చర్చ జరుగుతోంది. ఆడుదాం ఆంధ్రాలో అక్రమాలు జరిగాయని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆహార శుద్ధి విభాగాలు, నెల్లూరు జిల్లాలో రిలయన్స్ ఎనర్జీకి భూ కేటాయింపు, ఆరోగ్యశ్రీ బకాయిలు, అన్నదాత సుఖీభవ పథకం, కొత్త జిల్లా కేంద్రాలు, గిరిజన ప్రాంతాల్లో రేషన్ కార్డుల అంశాలపై సభలో చర్చిస్తున్నారు. ఏపీలో ఎమ్మెల్యే కోట నా బిజినెస్ కి జీఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జీఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జీఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు దాఖలు చేయనున్నారు టీడీపీ నేతలు కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు. ఇప్పటికే నామినేషన్ వేశారు జనసేన నేత నాగబాబు. ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు బీజేపీ. రేసులో సోము వీర్రాజు, మాధవ్, మాలతీరాణి, సత్యనారాయణ, తపనా చౌదరులున్నారు. ఇక ఆశావాహుల జాబితాని అధిష్టానానికి పంపించింది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. మరి కాసేపట్లో బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను చివరి నిమిషంలో ప్రకటించింది కాంగ్రెస్. మొత్తం 4 స్థానాలకు గాను 3 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతికి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అవకాశం ఇచ్చింది. మరో సీటును సిపిఐకు కేటాయించింది. వీరంతా ఇవాళ నామినేషన్ దాఖలు చేస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ కి మద్దతుగా ఉన్న సిపిఐకి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీటు కేటాయించారు. పొత్తు ధర్మంలో భాగంగా కాంగ్రెస్ అధిష్టానం ఒక స్థానం కేటాయించడంపై సిపిఐ హర్షం ప్రకటించింది. పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం యాదవ్ ను ప్రకటించింది. మరి కాసేపట్లో నామినేషన్ దాఖలు చేస్తారు సత్యం. బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపికైన వారికి శుభాకాంక్షలు చెప్పారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. అధిష్టానం అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతే అభ్యర్థులను ఎంపిక చేసిందన్నారు. అద్దంకి ఎమ్మెల్సీ టికెట్ దక్కడంపై తెలంగాణ సమాజం హర్షం వ్యక్తం చేస్తోందన్నారు. పొత్తు ధర్మంలో భాగంగా సిపిఐకి ఒక స్థానం కేటాయించిన సంగతి గుర్తు చేశారు. అభ్యర్థులు ఇవాళ అసెంబ్లీలో నామినేషన్ వేస్తారని చెప్పారు మహేష్. తెలంగాణ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానం దక్కడం ఆనందంగా ఉంది అన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. తనకు పార్టీ ఇచ్చిన బహుమతిగా చెప్పారు. తన సేవలను పార్టీ గుర్తించడంతోనే సీటు దక్కింది అన్నారు. సీఎం రేవంత్ తనకు మద్దతుగా నిలిచారన్నారు. ఇక కోమటిరెడ్డి విషయం మినహా తనకు ఎలాంటి కాంట్రవర్సీ లేదు అన్నారు. మంత్రి కోమటిరెడ్డి తనకి అన్నతో సమానమన్నారు. మంత్రివర్గంలో చోటుపై ఆశలు లేవని స్పష్టం చేశారు అద్దంకి. తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే కారణం పవన్ కళ్యాణ్ అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. జనసేన పార్టీ ప్రభుత్వంలో భాగస్వామ్యమని మర్చిపోకండని అమలాపురంలో నాదెండ్ల అన్నారు. రాజకీయాల్లో ప్రక్షాళన జరగాలని, వైసీపీ లాంటి పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండకూడదన్నారు. పచ్చని కోనసీమలో రాజకీయ లబ్ధి కోసం కులాల మధ్య చిచ్చు పెట్టి సొంత పార్టీ మంత్రి ఇంటినే తగలబెట్టారని ఆరోపించారు. నియోజకవర్గంలో జరుగుతున్న విభేదాలను పక్కన పెట్టి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు నాదెండ్ల. పోసాని కృష్ణమురళిని పోలీసుల కస్టడీకి అనుమతించే విషయంపై ఇవాళ కోర్టు తీర్పు వెలువడే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబుతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి నేతలని బూతులు తిట్టిన విషయంలో పోసానిపై అనేక చోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం కర్నూలు జిల్లా జైల్లో ఉన్నారు పోసాని కృష్ణమురళి. వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ పై ఇవాళ విజయవాడలో ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరగనుంది. ఈ కేసులో మరిన్ని వివరాలు సేకరించేందుకు రెండోసారి కస్టడీ కోరారు పోలీసులు. కస్టడీకి ఇవ్వద్దని ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశారు వంశీ తరపు న్యాయవాదులు. బెయిల్ పిటిషన్ పై తమ వాదనలు వినిపించాయి ఇరుపక్షాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం వెంకట్రావుపేటలో దారుణం జరిగింది. కళ్లంలో ఆరబెట్టిన మిర్చిని తగలబెట్టారు గుర్తు తెలియని దుండగులు. సుమారు 40 క్వింటాల మిర్చి దగ్ధమైంది. దీంతో కన్నీటి పర్యంతమవుతున్నారు రైతు పురుషోత్తం. ఆరుగాలం శ్రమించి పండించిన పంట అమ్ముకునే సమయంలో బుగ్గిపాలైందని ఆవేదన వ్యక్తం చేశాడు. విశాఖ మర్రిపాలెం మెయిన్ రోడ్లో ప్రమాదం తప్పింది. భారీ వాహనం తగిలి తెగిపడ్డాయి విద్యుత్ వైర్లు. దీంతో ఆ ఏరియాలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంటు వైర్లు తెగిపోవడంతో అటువైపు వెళ్లేందుకు భయపడ్డారు ప్రజలు. రంగంలోకి దిగిన పోలీసులు వాహనదారులను అప్రమత్తం చేశారు. 22 లారీల బ్యాటరీలు చోరీ చేసిన దొంగల్ని పట్టుకున్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీసులు. శాస్త్రీనగర్ అభయాంజనేయ స్వామి ఆలయం వెనకాల పార్క్ చేసిన లారీల బ్యాటరీలు దొంగతనాలు చేశారు.
2 రోజుల్లోనే వారిని పట్టుకుని బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నారు ఎస్ఐ శ్రవణ్ కుమార్. మంచిర్యాల జిల్లా సిసిసి నస్పూర్లోని గాంధీనగర్ కు చెందిన మోటం శ్రీనివాస్, తూర్పాటి మహేష్ కలిసి వీటిని అమ్మేందుకు ప్రయత్నించారు. చోరీకి పాల్పడ్డ దొంగల్ని కోర్టులో హాజరుపరచగా వాళ్లు రిమాండ్కు తరలించారు. ఇవాళ తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు వెలువడనున్నాయి. అభ్యర్థుల ప్రొవిజనల్ మార్కులను విడుదల చేయనుంది టీజీపీఎస్సీ. గ్రూప్ 1 మెయిన్స్ రాశారు 21,093 మంది అభ్యర్థులు. మొత్తం 563 పోస్టుల భర్తీకి గ్రూప్ 1 పరీక్ష నిర్వహించింది టీజీపీఎస్సీ. ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అభ్యర్థులు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు వెళ్లైంది. ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 4 వరకు సమావేశాలు కొనసాగుతాయి. కేంద్ర బడ్జెట్ తో పాటుగా మణిపూర్ బడ్జెట్ కి ఆమోదం, వక్ఫ్ సవరణ చట్టం వంటి కీలక అంశాలు ఈ సమావేశాల్లో చర్చకు రాబోతున్నాయి. ఫిబ్రవరి 13 నుంచి మణిపూర్లో రాష్ట్రపతి పాలన కొనసాగుతుండగా ఆ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ను ఈ రోజు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఆదిలాబాద్ లో గరిష్టంగా 38 డిగ్రీలు, కనిష్టంగా రామగుండం జిల్లాలో 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. నిన్న ఆదిలాబాద్, మహబూబ్ నగర్, భద్రాచలం, నిజామాబాద్, మెదక్లలో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హన్మకొండలో మాత్రం అతి తక్కువగా 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా నివాసంలో జన్ మిలన్ సమారోహం నిర్వహించారు. పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. జన్ మిలన్ కు వచ్చిన ప్రజలను సీఎం ఆప్యాయంగా పలకరించి వారి నుంచి అర్జీలు స్వీకరించారు. రేఖా గుప్తాని సన్మానించారు, అభినందనలు తెలిపారు పలువురు అభిమానులు. ఛాతీ నొప్పితో ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం అబ్జర్వేషన్ లో ఉన్నారని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో ఉన్న ధన్కడ్ ను ప్రధాని మోదీ పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గుజరాత్ నాడియాడ్లో సంబరాలు అంబరాన్నంటాయి. ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంతో టీమిండియా క్రికెటర్ అక్షర్ పటేల్ కుటుంబ సభ్యులు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. టీమిండియా గెలుపులో తన కుమారుడు భాగస్వామ్యమైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు అక్షర్ పటేల్ తండ్రి రాజేష్ పటేల్. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై గెలిచి విజేతగా నిలిచింది భారత్. 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ 76 పరుగులతో చెలరేగిపోయాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. 252 పరుగుల లక్ష్య ఛేదంతో రంగంలోకి దిగిన భారత్ 1 ఓవర్ మిగిలుండగానే ఘన విజయం సాధించింది. రోహిత్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. భారత్ కు ఛాంపియన్స్ ట్రోఫీ దక్కడంపై క్రీడాకారులతో పాటుగా అభిమానులు కూడా సంబరాలు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఊరు వాడ అభిమానుల సంబరాలతో మారుమోగింది. హైదరాబాద్ లో అభిమానులు టపాసులు కాల్చి రోహిత్ సేనకి శుభాకాంక్షలు చెప్పారు. ఫైనల్ మ్యాచ్ లో రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర ఎంపికయ్యాడు. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంతో హైదరాబాద్ లో సంబరాలు మిన్నంటాయి. యువత రోడ్ల మీదకొచ్చి ఆనందంతో డాన్సులు చేశారు. సెక్రటేరియట్ ఎన్టీఆర్ మార్గ్ దగ్గర క్రికెట్ అభిమానులు జై హో టీమిండియా, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. భారీగా బాణసంచా కాల్చి విజయోత్సవ ర్యాలీ చేశారు. సెక్రటేరియట్ ఏరియాతో పాటుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ పైకి అభిమానులు భారీగా చేరుకోవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దిల్సుఖ్ నగర్, చైతన్యముడి ప్రాంతంలో యువకులు రోడ్డెక్కడంతో ట్రాఫిక్ జామ్ అయిపోయింది. భారత్ కి ఇది 3వ ఛాంపియన్స్ ట్రోఫీ. అత్యధిక సార్లు ఈ ట్రోఫీని గెలిచిన జట్టు భారతే. 2006, 2009లో గెలిచిన ఆస్ట్రేలియా 2వ స్థానంలో ఉంది. 2002లో శ్రీలంకతో కలిసి ఉమ్మడి విజేతగా నిలిచిన టీమిండియా 2013లో ఇంగ్లాండ్ను ఓడించి టైటిల్ సాధించింది. ఇప్పుడు మరోసారి కప్ సాధించింది భారత్. ఇంతకుముందు 2000లోనూ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ న్యూజిలాండ్ ఫైనల్ చేరాయి. అప్పుడు భారతే ఫేవరెట్. కానీ టీమిండియా గెలుపు బాటలో ఉండగా కివీస్ అసాధారణ ప్రదర్శనతో విజయం సాధించి షాక్ ఇచ్చింది. ఇక 2019 వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్లో కివీస్ కొట్టిన దెబ్బను భారత్ అభిమానులు అంత తేలిగ్గా మర్చిపోలేదు. ఇప్పుడు గ్రూప్ దశలోనూ కాదు, ఫైనల్లోనూ న్యూజిలాండ్ ని ఓడించి కప్పు గెలిచింది టీమిండియా. నాటి ఓటములకు ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. 2013లో చివరిసారిగా భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. చాలా కాలం తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు కప్ అందుకుంది. అప్పుడు కప్ గెలిచిన జట్టులో 3 సభ్యులైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఇప్పుడు కీలక పాత్ర పోషించారు. కుర్రాళ్లుగా అప్పుడు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఈ 3 ఇప్పుడు సీనియర్లుగా జట్టును గెలిపించారు. తాజా ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ సారథిగా వ్యవహరించడమే కాక ఫైనల్లో వెలకట్టలేని ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ పాక్ పై ఆస్ట్రేలియాతో సెమీస్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. జడేజా బంతితో నిలకడగా రాణించాడు.
గతేడాది టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో కోహ్లీ 76 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కెప్టెన్ రోహిత్ శర్మ సైతం అదే 76 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. రిటైర్మెంట్ ఊహాగానాలకు చెక్ పెట్టాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా కెప్టెన్ మనసులో మాట బయటపెట్టాడు. తనకు భవిష్యత్ ప్రణాళికలు ఏవీ లేవని చెప్పారు. ఇప్పుడు నడుస్తున్నట్లే మున్ముందు కూడా నడుస్తుందన్నాడు రోహిత్. వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్ కావడం లేదన్నాడు. పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేందుకే ఈ మాట చెప్తున్నా అంటూ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు.